ప్రదేశమని, నీళ్లు లేని ప్రదేశముకు మోషేను హోరేబు కొండ మీదికి రమ్మని చెప్పాడు. అవునా? నేను నీకు ఏమని రాయబడింది అక్కడ? నువ్వు వెళ్ళు, నేను నీకు ఎదురుగా ఉంటాను, నువ్వు భయపడనక్కరలేదు, నేను నీకు ఎదురుగా నిలుచుంటాను, నీవు నేను చెప్పినట్టు చెయ్యి. అప్పుడు మోషే ఏం చేశాడంట? ఆ కర్రని తీసుకొని ఆ ఇజ్రాయేలు పెద్దల సమక్షంలో ఎదురుగా ఆ బండను కొట్టగా ఆ బండ నుండి ఏం బయలుదేరాయంట? వచ్చాయని లేదడా, బయలుదేరును. అంటే అవి ఎక్కడి నుండి బయలుదేరాయో దేవునికి తెలుసు. నీళ్లు ఎంత లోతులో ఉన్నాయో అవి బయలుదేరుతా ఉన్నాయి. దేవుడు ముందు వచ్చి నిలబడంగా, మోషే సిద్ధపడంగా నీళ్లు బయలుదేరినప్పుడు అక్కడ మనం చూస్తూ ఉన్నాము, హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. ప్రతి సమస్యలో కూడా నీవు కానీ నేను కానీ దేవుని అడగాల్సింది ఏంటంటే, నా సమస్యకి ఎదురుగా నీవు నిలబడుతండ్రి అని అడగాలి. ఈరోజు నువ్వు ఒక్క దానివే ఉన్నావు కనుక సమస్య పరిష్కారం అవ్వట్లేదు, బాధలు పరిష్కారం అవ్వట్లేదు, రోగాలు పరిష్కారం అవ్వట్లేదు. ఎందుకంటే చూసే వాళ్ళకి కేవలం ఎవరు నిలబడ్డారు? ఫలానా వ్యక్తే నిలబడ్డాడు. ఎలా చెప్పగలడు వారితో దేవుడు ఉన్నాడని? ఇప్పుడు ఫలానా వ్యక్తి ఉన్నారు, అందరూ సాష్టాంగ నమస్కారం, వేల కొద్ది జనాలు ఇక్కడ సాష్టాంగ నమస్కారం పడతా ఉంటే మీరు ఏమో పెద్దగా నిలబడి ఉన్నారా? తలకాయలు ఎత్తుకొని ఉన్నారా? పట్టుకుంటారు నాయనలు అని చెప్పేసి ఏం చేశారంట? తీసుకుని పోయి ఎప్పుడు అంటించే అగ్గి ఆ విధముగా కాదంట, ఇంకా దానికంటే 7 అంతలు వాయమ్మ. ఒకరింటికే దాంట్లో పోతే బూడిదైపోతాడు. ఎంత పెంచారంట? అప్పటికి ఆ యొక్క ఏదైతే అగ్నిగుండం ఉందో అది కూడా దాని ఆకారం వదిలేసి అగ్ని ఆకారంగా వచ్చేస్తుంది, అది కూడా కాలిపోతుందని అర్థం. సరే, ఇప్పుడు మీరున్నారనుకోండి, మీరు ఇక్కడ బాల్కనీ దగ్గర నిలబడినారు అనుకోండి, మిమ్మల్ని నేను ఇట్లా తోసేస్తాను అంటే తోసేండి అయ్యగారు అంటారా? ఏమవుతుంది మీకు? తోసేస్తానని చెప్పారు అయ్యగారు, దగ్గరికి వస్తున్నారు. తోసేస్తే ఏంటి పరిస్థితి? పడిపోయేది వదిలేయండి, అక్కడ నిలబడి నేను దగ్గరికి వచ్చేంత వరకు మీ ఆలోచన ఏంటి? గుండె దడదడా కొట్టుకుంటుంది. చెప్పినారు అయ్యగారు తోసేస్తాం. కానీ వీళ్ళు ముగ్గురిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సైనికులు తీసుకుని అగ్నిగుండంలో వేస్తామన్నా కూడా ఒక 1% పెరుగు భయం కూడా వాళ్ళలో లేదు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు తోడుగా ఉన్నాడు కనుక. తీసుకుపోయి అగ్నిగుండంలో వేస్తారు వాడిని. అగ్నిగుండంలో వేస్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ అగ్నిలో కూడా దేవుణ్ణి ప్రార్థిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున చిన్న రోగానికి కూడా మనం, చిన్న బాధకు, చిన్న అప్పుకు కూడా మనం ఏం చేస్తాము? భయపడతాం. భయం ఎక్కడన్నా ఉంది, అసలు దేవుడే గుర్తుకురాడట. అప్పుడు ఏడొస్తాడు, సమస్య ఏడొస్తుందో, ఇబ్బంది ఏడొస్తుందో, ఇరుకులు ఏడొస్తాయి. దేవుడు వాక్యం ఏం చెప్తుంది? ఇరుకులో నేను నీకు విశాలతను కలుగ చేస్తాను అన్నాడు. నీ విశాలత వద్దు కానీ ఇరుకే చాలా పెద్దగా అయిపోయింది స్వామి అంటాం. ఆ మాటను ఆస్వాదించాలి, ఆ మాటను నమ్మాలి, ఆ మాటను విశ్వసించాలి. వీళ్ళ ముగ్గురు ఆ పని చేశారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ క్షణం ప్రాణం పోయినా పర్వాలేదు, పోతే పోయింది. నిలబడ్డారు అగ్నిలో. అరుపులు ఏమి వినపడలే వాళ్ళకు, బయట నుండి ఆ స్వరం ఏది వినపడలేదు. ఎవరన్నా అగ్నిగుండంలో వేసి ఏం చేస్తారు? అరుస్తారు. ఏదైనా ఈ అరుపులు కూడా వినపడలేదని రాజు చెప్పి, మరి ఏం జరుగుతుందో లోపల పోయి చూడుకుంటారా అని చెప్పేసి చూస్తే వాళ్ళతో పాటు ఇంకొక వెలుగు, అంత భయంకరమైన వెలుగులో ఇంకొక వెలుగు కనపడింది వాళ్ళకి. ఇంకొక వ్యక్తి, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి అండగా నిలబడ్డాడు. ఆశ్చర్యం వాళ్ళకు. ఒరే చూడరా అని చెప్పి చూస్తే ఆ మంటకు అసలు భయంకరంగా ఉంది. అలాంటి మంటలో వాళ్ళు నిలబడి దేవుణ్ణి ప్రార్థన చేస్తారు. ప్రార్థన విన్న దేవుడు ఎక్కడ ఉంటాడు?
వాళ్ళ దగ్గరే ఉంటాడు. వచ్చేసాడు వాళ్ళ దగ్గరికి. వాళ్ళు బయటికి రాగా వాళ్ళని చూస్తే అప్పుడు అర్థమైంది, ఓహో ఏది నిజమైన భక్తి, ఏది నిజమైన దేవుడు. హల్లెలూయా. సో ఈ ఇశ్రాయేలు ప్రజల్లో కూడా అలాంటి ఒక భక్తి కనబరుచుటకు మోషే ఎంతో ప్రయత్నం చేశాడు. మనం చాలా మంది ఏంటంటే బండ అనే దానికి సరైనటువంటి అర్థం మనకి తెలియదు, ఏదో వాక్యంలో చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. అవునా? బండ అంటే క్రీస్తు అని జస్ట్ ఏదో అక్కడ చదువుబడ్డాం మనం, అంతే కదా. సో ఇంకొక మాట మనం చూద్దాం. అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంది, ఆ మాటను ఒకసారి చూసుకుందాం. మొట్టమొదటిగా ప్రజల అవసరాలు తీర్చుట కొరకు క్రీస్తు గాయపడ్డారు. ఆ యొక్క మాటని అదే 17:6 వచనంలో మనం ఇక్కడ చూసినప్పుడు, త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కనుల ఎదుట అట్లు చేశాను. ఓకే, నీళ్లు రావటానికి ముందు మోషే ఏం చేశాడు? ఓకే, ఇంకా ఓకే అది ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేశాడు. ఓకే, అది సైడ్. మోషే బండను మొత్తగా, బండను కొట్టగా నీళ్ళు వచ్చాయి. అర్థమవుతుందండి? సో దీనికి ఇంకొక సింక్ అయ్యేటువంటి విషయం ఏంటి తెలుసా? క్రీస్తును కొట్టగా తన రక్తము చిందియగా ఆ రక్తము ద్వారా ఈ రోజున మనకు రక్షణ కలిగింది. ఆనాడున ఆ రోజు ఆ క్షణాన క్రీస్తు బండ అని ఆ బండను కొట్టగా నీరు వచ్చింది. అలాగే మనుషుల నిమిత్తమై ఆయనను కొట్టగా ఆయన శరీరము నుండి వచ్చు రక్తము ద్వారా ఈ రోజున మనము రక్షింపబడ్డాము. ఆనాడు కొట్టగా బండ నుండి వచ్చిన నీరు ద్వారా దాహము తీరింది. ఈనాడు ఆయన శరీరము నుండి వచ్చే రక్తము ద్వారా స్వస్థత కలిగింది, రక్షణ కలిగింది. అందుకే ఈరోజు మనము సజీవులుగా ఉన్నాం, లేకపోతే సజీవులుగా మనము నీ అవసరతను తీర్చడానికి ఈ రోజున నీకు దాహంగా ఉంది గనక నీరు వచ్చింది. నీరు తాగగా ఏమైంది? నీ అవసరము, రక్తము చిందించాడు. ఆ రక్తము ద్వారా నీ అవసరం అంటే రక్షణ లేని నీకు రక్షణ అవసరతను తీర్చాడు ఆయన. మరి ఈ రోజున ఆ సంపూర్ణమైనటువంటి రక్షణ మనము పొందుకునేటువంటి వారముగా మనం ఉన్నామా? ఒకవేళ నీవు గనక ఒకడే వెళ్ళి ఆ బండను కొట్టగలిగితే నీరు వస్తే ఎవరు నమ్మలేరేమో. కాబట్టి ప్రాముఖ్యమైన కొంతమంది వ్యక్తులను, పెద్దలను ఇశ్రాయేలు ప్రజల నుండి తీసుకుని వెళ్ళి వాళ్ళ ఎదుట ఈ కార్యము చేయి నువ్వు అని దేవుడు మోషేతో చెప్పాడు. మోషేతో చెప్పాక మోషే ఆ పనిని తప్పకుండా మంచిగా చక్కగా చేశాడు. ఎందుకంటే దేవుడు మన అవసరతల నిమిత్తమే ఆయన ఈ కార్యం చేశాడు. ఇంకొక మాట చదువుకుందామండి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:4. క్రీస్తే ఇంక మరెవరు కాదు, ఆయన అక్కడ ఎదురుగా నిలబడి తనను కొట్టగానే నీరు వచ్చింది. ఇది చాలా మందికి మనం తెలియదు, ఏదో బండ అనుకుంటా ఉన్నాం. కానీ ఇక్కడ బండ ఎవరై ఉన్నారంట? క్రీస్తు అయి ఉన్నాడు అనేటువంటి మాటని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము, ఒకే పానము చేసిరి, ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి గనుక ఆ బండ క్రీస్తే. ఇప్పటి వరకు చిత్తము నిమిత్తమై ఆయన రక్తము కార్చి ప్రతి ఒక్కరిని రక్షించి ఈ రోజున నిత్య జీవములోనికి మనం తీసుకుని వచ్చారు. ఆ బండే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అపోస్తలుడైనటువంటి పౌలు చెబుతున్న వాళ్ళకు ఉన్నటువంటి ఆ డౌట్లు అన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్నారు. మేము ఆస్తి అంతస్తు కలిగిన వాళ్ళము, నేను ఆ కులముకు సంబంధించిన వాడిని, నేను ఈ మతానికి సంబంధించిన వాడిని, నేను ఆ స్టేజ్ లో ఉన్నవాడిని, నేను ఈ స్టేజ్ లో ఉన్నాను, నేను హైట్ ఉన్నాను, పొట్టుకున్నాను, నేను బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు అంతస్తు ఉంది, నాకు ఆస్తి ఉంది, నేను ఒక డిఫరెంట్, నాకు అన్ని ఉన్నాయి కనుక నేను పైన ఉంటాను, కింద ఉంటాను. ఇక్కడ అలాంటి దానికి ఎంట్రీ లేదు, బయటికి వెళ్ళిపో. ఇక్కడ అందరూ సమానమైనటువంటి దానికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. కులము లేదు, మతము లేదు, డబ్బు లేదు, ఏ విధమైనటువంటి ఏ విషయాలు కూడా ఇక్కడ ఎంట్రీ లేవు. అందరూ సమానమే. అందరూ కొరకే దేవుడు ఇక్కడికి వచ్చాడు. అందరు నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు, పెట్టాడు. మరి ఇక్కడ దేవుని వాక్యము ఏమని సెలవిస్తా ఉందంటే,
అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగి ఉన్నారు గనక. ఇక్కడ కూడి మనము ప్రతి ఒక్కరము దేవుని యొక్క రక్తములో పాలి భాగస్సులు అగుచు ఉన్నప్పుడు ఏ మతము లేదు, ఏ కులము లేదు, ఏ అంతస్తు లేదు, ఏ ఆస్తి లేదు, ఏ విధమైన బలము లేదు, ఏ బలహీనత లేదు, అందరూ సమానమే. లేదు దాన్ని తీసుకుని ఏమన్నాను గ్రాండ్గా వెళ్తావా మట్టిలోనికి? ఒకవేళ ఫలాని ఆస్తి అంతస్తున్నవాడు, ఫలాని కులము పెద్దది కలిగిన వాడిని ఏమైనా పెద్దగా తీసుకుని దాంట్లో ఊరేగించుకుంటా ఒక 5-10 రోజులు ఏమన్నా ఊరేగిస్తారా? ప్రతి ఒక్కరూ నిద్రించిన తర్వాత వెళ్ళవలసింది మట్టి పరుపులోనికి. ఒక పాత ఉంది, దాదాపు ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కిందట. కులపిచ్చుని నేను కన్నులేని కబోదిని, మతముచ్చుని నేను మధ్యలేని ఉన్నాను. చాలా బాగుంది. కొంచెం వెనక్కి వెళితే కులము మతం అని కొట్టుకుని వచ్చి చివరికి ఏది కూడదు. అందుకు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అందరూ సమానమే, అందరికీ కోస్తే రక్తమే వస్తుంది, కొడితే అందరికీ దెబ్బే తగులుతుంది. కాబట్టి అలాంటప్పుడు ఏది లేదు, అందరూ సమానమే. మీరు అందరూ కలిసి ఒకే ఆత్మ సంబంధమైన పానీయము తాగి ఉన్నారు, మీరు అందరూ కలిసి ఒకే చోట ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని కలిపింది ఒకటే, అదే ప్రభువైన యేసుక్రీస్తు బండ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆ మాటను మనం చూసినప్పుడు ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగి ఉన్నారు కనుక ఆ బండ క్రీస్తే. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి దాహంతో ఉన్నప్పుడు మీరు తాగిన పానీయము అంతా సమానంగా అందరికీ దాహం తీర్చింది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బండ. అంటే ఆయన దాహములో ఉన్న నీకు దాహము తీర్చింది ఆయన, నీ అవసరతను తీర్చింది ఆయన, నీ దాహాన్ని తీర్చిన అవసరతను తీర్చింది ఆయన. ప్రతి పరిస్థితిలో నువ్వు వేడుకొనగా నీ ప్రతి పరిస్థితిని కూడా మార్చగలుగుతూ ఉన్నాడంటే, నీ అవసరతను తీరుస్తూ ఉన్నాడంటే, నిన్ను బట్టు, నీ బలమును బట్టు, నీ శక్తిని బట్టు, నీ జ్ఞానాన్ని బట్టు, నీకున్న దాన్ని బట్టి కాదు, నువ్వు ఆయన సంబంధివై ఉన్నావు కనుక తీరుస్తావు. హల్లెలూయా. ఇక రెండవదిగా గాయపరచబడిన క్రీస్తుతో మాట్లాడటం ద్వారా మన అవసరతలు తీర్చబడతాయి అనేటువంటి మాట ఒకటి మనం చదువుకుందాం. అక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. గాయములో రక్తములో ఏరులై పారుతాం. అవునా? ఏరులై పారుతాం. ఒక మాట చదువుతున్నాం, సంఖ్యాకాండం 20వ అధ్యాయము 1-3 చదువుతున్నాం. మనము చూస్తాం. మరొకసారి వీళ్ళకి ఈ ఇజ్రాయేలు అరణ్య యాత్ర అంటే అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు మరొకసారి వీళ్ళకి ఆ నీరు గురించి ఇంకొకసారి ఈ పరిస్థితి ఎదురైంది. ఇంతకు ముందేమో ప్రార్థించి మోషే ఏం చేశాడు, ఆ యొక్క బండను కొట్టగా నీళ్లు వచ్చాయి. సో మొదటిగా మనం చూసాము ప్రజల అవసరతను తీర్చుట కొరకు క్రీస్తు గాయపడ్డాడు. ఇప్పుడు రెండోది ఏంటి, గాయపరచబడిన క్రీస్తుతో మాట్లాడడం ద్వారా మన అవసరతలు తీర్చబడతాయి. ఇప్పుడు చదివిన ఈ లేఖన భాగంలో అవసరత తీర్చబడిందా, తీర్చలేదా? తీర్చబడిందా? ఓకే, తీర్చబడింది. కానీ వాగ్దాన దేశంలో వాళ్ళు అడుగు పెట్టలేదు. తీర్చబడింది కానీ దేవుడు వారిని బట్టి బాధపడ్డాడు. తీర్చబడింది వాళ్ళకి దాహమే కానీ దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ సన్నిహితాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఎలా పోగొట్టుకున్నారు? ఇక్కడ మనం చూస్తున్నాం కదా, దేవుని వాక్యం చాలా స్పష్టమైనటువంటి మాటలు. ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఎలా రప్పించితివి? ఈ స్థలంలో గింజలు లేవు, అంజురపులు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లు లేనే లేవు. ఓకే, మొట్టమొదటిగా మనం చూస్తాము వాళ్ళకి ఏం కావాలని అడిగినప్పుడు మన్నాని కురిపించాడు. హల్లెలూయా. ఏం చేశాడంటే, ఆకలిగా ఉందని ఏం చేశాడు? కురిపించాడు. మన్నాను తిని చివరికి ఏం చేశారంటే వాళ్ళు, మాకు తిని 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 బోరు కొట్టేసింది, మాంసం కావాలని అడిగారు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు? మాంసాన్ని కూడా ఇచ్చాడు. సణుక్కున్నా, గొణక్కున్నా, తిట్టుకున్నా, అనుమానం పడినా, ఏం పడినా, అయ్యో మీ బ్రతుకులు ఇంటారు, ఇంకేం చేయలేము, కానీ నా బిడ్డలు కాబట్టి మిమ్మల్ని ఏం చేయాలి, నేను పోషించక తప్పదు.
అనుమానము, పెనుభూతం పెద్దలు చెప్తారు కదా. ఆ చక్కటి మన్నాను, శ్రేష్టమైన 100% మన్నాను దేవుడు